Harish, the best academy. Hi everyone, welcome to Harish Academy. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ కొలీజియం నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం సభ్యురాలిగా జస్టిస్ బివి నాగరత్న గారు సెలెక్ట్ అయ్యారు. జస్టిస్ అభయ్ ఎస్ ఓక్ గారి రిటైర్మెంట్ తర్వాత ఈమెని ఇందులోకి సెలెక్ట్ చేయడం జరిగింది. మనం ఈ కాంటెక్స్ట్లో తెలుసుకోవాల్సింది, ఎప్పుడైనా పాలిటీ ఇష్యూస్ గురించి చదివేటప్పుడు ఇప్పుడు కొలీజియం గురించి అసలు ఇదేంటిది, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ఇవన్నీ మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. కొలీజియం అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అని చెప్పవచ్చు. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఈ కొలీజియం విధి వచ్చేసి ముఖ్యమైన బాధ్యత సుప్రీంకోర్టుకి సంబంధించి జడ్జెస్ను, అలానే హైకోర్టుకి సంబంధించి జడ్జెస్ను ఎవరిని నియమించాలో రికమెండ్ చేస్తుందన్నమాట. ఆ రికమెండేషన్ని ప్రెసిడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది, ఫస్ట్ కొలీజియంలో 5 సభ్యులు ఉంటారు. దీనికంటే ముందు సుప్రీంకోర్టు జడ్జిల్ని ఏ ఆర్టికల్ ద్వారా నియమిస్తారు? ఆర్టికల్ 124 కింద ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు జడ్జిల్ని నియమించడం జరుగుతుంది. అదే ఆర్టికల్ 217 కింద హైకోర్టు జడ్జిల్ని ప్రెసిడెంట్ నియమించడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, సుప్రీంకోర్టు జడ్జిలైనా హైకోర్టు జడ్జిలైనా నియమించడానికి రికమెండ్ చేసేది కొలీజియం. మరి మనకి సుప్రీంకోర్టు కొలీజియం కాబట్టి ఫస్ట్ ఈ కొలీజియం ఎలా మొదలైందో తెలుసుకోవాలి. జనరల్గా ఒకప్పుడు ఎవరిని నియమించాలి అని చెప్పేసి, సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమించాలని చెప్పేసి 3 ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ వచ్చాయి. అందులో ఒకటి ఫస్ట్ జడ్జెస్ కేస్ అని ఒకటి ఉంటుంది. ఫస్ట్ జడ్జెస్ కేస్ 1982, సెకండ్ జడ్జెస్ కేస్ 1993, థర్డ్ జడ్జెస్ కేస్ 1998. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఎన్నికయ్యారు. మరి ఒకప్పుడు ఎలా ఉండేది, అసలు సుప్రీంకోర్టు గతంలో ఏమని చెప్పింది జడ్జిలను నియమించాలి అంటే? 1982 ఫస్ట్ జడ్జెస్ కేసులో సుప్రీంకోర్టు వచ్చేసి ఏమని చెప్పిందంటే, మీరు జడ్జిల్ని నియమించాలి అంటే సిజేఐ ప్రెసిడెంట్తో అభిప్రాయాలని ఎక్స్చేంజ్ చేసుకోవాలి, సంప్రదింపులు జరగాలి. ప్రెసిడెంట్తో సంప్రదింపులు జరిపి ఆ అభిప్రాయాలని కేవలం ఎక్స్చేంజ్ మాత్రమే తీసుకోవాలి, అంటే కాన్కరెన్స్ అని చెప్పారనమాట. అది 1982లో. 1993 సెకండ్ జడ్జెస్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ కొలీజియం వ్యవస్థ అనేది పుట్టుకొని వచ్చిందని చెప్పవచ్చు. ఈ కేసులో సెకండ్ జడ్జెస్ కేసులో ఏమని చెప్పిందంటే, ఇంతకుముందులాగా ప్రెసిడెంట్తో కేవలం సంప్రదింపులు కాదు, ఇప్పుడు తప్పకుండా ఇక నుండి సిజేఐ ఏమైతే తన నిర్ణయాన్ని వెలువడిస్తాడో ఆ నిర్ణయం అనేది ప్రెసిడెంట్ పైన తప్పకుండా బైండింగ్ అయి ఉంటుంది. అంటే సిజేఐ నిర్ణయాన్ని తప్పకుండా ప్రెసిడెంట్ పాటించి తీరాలని చెప్పేసి సెకండ్ జడ్జి కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఇక్కడ ఇంకోటి చెప్పింది, ప్రెసిడెంట్కి తన నిర్ణయాన్ని ప్రకటించే ముందు సిజేఐ మరో 2 సభ్యులతో కూడిన మరో 2 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జిలతో చర్చలు జరపాలని చెప్పేసి చెప్పింది. సో అంటే ఇక్కడ మనకి 3 సభ్యులతో కూడిన కొలీజియం వ్యవస్థ పుట్టుకొని వచ్చిందని చెప్పవచ్చు. గుర్తుపెట్టుకోండి, 3 సభ్యులు ఇక్కడ సెకండ్ జడ్జెస్ కేసులో. అలానే సెకండ్ జడ్జి కేసు ఇంకో తీర్పు కూడా ఇచ్చింది. సిజేఐగా నియమించాలి అంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమించాలంటే తప్పకుండా సీనియర్ మోస్ట్ జడ్జి అయి ఉండాలి, ఆ సీనియారిటీ క్రైటీరియానే తీసుకోవాలి అని చెప్పేసి చెప్పినది కూడా 2వ జడ్జి కేసుని గుర్తుపెట్టుకోండి. మనకి 2 విషయాలకి ఇది ఇంపార్టెంట్, సెకండ్ జడ్జి కేసు. ఇక థర్డ్ జడ్జి కేసు విషయానికి వస్తే ఇక్కడ 5 సభ్యులతో కూడిన కొలీజియం పుట్టుకొని వచ్చింది. థర్డ్ జడ్జెస్ కేసు 1998లో 5 సభ్యులు, అందులో ఒకరు సిజేఐ ఉంటారు, మరో 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు. ఇక్కడ ఏమని చెప్పిందంటే, ప్రెసిడెంట్కి సిజేఐ తన నిర్ణయాన్ని చెప్పే ముందు తప్పకుండా ఈ 4 సంప్రదింపులు జరపాలి. అయితే ఈ 4 ఏ ఒక్క ఇద్దరు కూడా, ఈ 4 ఏ ఇద్దరైనా కూడా ఈయన నిర్ణయాన్ని కనుక వ్యతిరేకిస్తే ఆయన ఆ పేర్లను రికమెండ్ చేయడానికి వీలు లేదని చెప్పేసి సుప్రీంకోర్టు థర్డ్ జడ్జెస్ కేసులో చెప్పింది. ఇది కొలీజియం ఎలా పుట్టుకొని వచ్చిందని చెప్పడానికి ఇదంతా మనకి ఇది ప్రతిదీ ఐడియా ఉండాలి. ఇక మనకి అలానే తీసుకుంటే సుప్రీంకోర్టుకి సంబంధించి మనకి మినిమం ఐడియా ఉండాలి. సుప్రీంకోర్టు పార్ట్ 5లో ఆర్టికల్ 124 to 147 డిస్కస్ చేస్తుంది. 124 నుంచి 147 ఆర్టికల్స్ సుప్రీంకోర్టుకి సంబంధించిన వివిధ రకాల మ్యాటర్స్ని డిస్కస్ చేస్తుంది. ఇక మనం తెలుసుకోవాల్సింది, సుప్రీంకోర్టులో
ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఎంత ఉండింది స్టార్టింగ్లో. ఒరిజినల్గా సుప్రీంకోర్టు స్ట్రెంగ్త్ వచ్చేసి 8 మంది, అందులో ఒకరు సిజేఐ, మరొకరు 7 మంది జడ్జెస్తో కూడిన ఒరిజినల్ స్ట్రెంగ్త్. అది పెరుక్కుంటూ పోయింది. ఆ తర్వాత మ్యాక్సిమం స్ట్రెంగ్త్ సుప్రీంకోర్టులో మ్యాక్సిమం స్ట్రెంగ్త్ 34 మంది ఉండవచ్చు, ఒకరు సిజేఐ, 33 మంది అదర్ జడ్జెస్. ఇది ఇక గరిష్టమైన సంఖ్య అని చెప్పవచ్చు, సుప్రీంకోర్టు బలం అని చెప్పవచ్చు. ఇక సీనియారిటీ, ఇది కొలీజియం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు కొలీజియంలో ఆ 5 మంది పేర్లు కూడా తెలుసుకోవాలి తప్పకుండా. స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలేం, స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు ప్రస్తుతం కొలీజియంలో ఎవరు సభ్యులు అని చెప్పేసి. సిజేఐ బిఆర్ గవాయ్ గారు ఒకరు, జస్టిస్ సూర్యకాంత్ గారు, జస్టిస్ విక్రమ్నాథ్ గారు, జస్టిస్ జేకే మహేశ్వరి గారు, ఇప్పుడు జస్టిస్ బివి నాగరత్న గారు. ఈమెకు ఒక ప్రత్యేకత ఉంది. ఈమె ప్రస్తుతం 5వ సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జి అనమాట. 2027లో ఈమె సీనియారిటీ పరంగా చూస్తే ఈమె భారతదేశానికి తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అవతరించబోతా ఉంది. అయితే ఒకవేళ అది జరిగినట్టయితే కనుక భారతదేశానికి సిజేఐగా పనిచేయబోయే తొలి మహిళ బివి నాగరత్న గారు అని చెప్పవచ్చు. ఇక మనం ఫోకస్ చేయాల్సింది సుప్రీంకోర్టు స్ట్రెంగ్త్ గురించి తెలుసుకున్నాము, ఆర్టికల్స్ తెలుసుకున్నాం. ఇక సిజేఐ సీనియారిటీ విషయానికి వస్తే ఇక్కడ సిజేఐ కూడా ఒకసారి డిస్కస్ చేయాలి, రీకాల్ చేసుకోవాలి. మరి 1950 నుంచి 1973 వరకు తీసుకుంటే, 1950 నుంచి 1973 వరకు తీసుకుంటే భారతదేశంలో సిజేఐని సీనియారిటీ ప్రాతిపదికగానే సెలెక్ట్ చేసేవాళ్ళు. అయితే తొలిసారిగా 1973లో మాత్రము ఈ సీనియారిటీ నిబంధనని ఉల్లంఘించి జస్టిస్ ఏఎన్ రే అనే ఆయనను సిజేఐగా నియమించారు. అంటే అక్కడ సీనియారిటీ నిబంధనను తొలిసారిగా 1973లో ఉల్లంఘించారు అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. ఇది కొలీజియంకి సంబంధించిన మ్యాటర్. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం. అగైన్ పాలిటిక్స్ సంబంధించి అట్ ద సేమ్ టైం ఎకానమీ రిలేటెడ్ అని చెప్పవచ్చు. నీతి ఆయోగ్ 10వ పాలక మండలి లేదా గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అని చెప్పవచ్చు. ఫస్ట్ నీతి ఆయోగ్ గురించి ఐడియా ఉండాలి. నీతి ఆయోగ్ అనేది 2015 జనవరి 1న ఏర్పాటైంది. 2015 జనవరి 1న. దీని ముఖ్య ఉద్దేశము భారతదేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే సహకార సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించేలా చేయాలి. అలానే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి నీతి ఆయోగ్ తోడ్పడుతుందని చెప్పవచ్చు. నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇది ఇంతకుముందు ఉన్న ప్లానింగ్ కమిషన్ ప్రణాళికా సంఘం ప్లేస్లో ప్రణాళికా సంఘాన్ని రీప్లేస్ చేసి దీన్ని తీసుకురావడం జరిగింది. ఇక నీతి ఆయోగ్ విషయానికి వస్తే నీతి ఆయోగ్కి చైర్పర్సన్గా ప్రధానమంత్రి ఉంటారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాబట్టి దీనికి చైర్పర్సన్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంకా ఈ సమావేశంలో ఏమని చెప్పడం జరిగింది అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ సమావేశానికి హాజరైన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక మాట అన్నారు. మనమందరం కూడా కలిసికట్టుగా టీమ్ ఇండియాగా కలిసి పనిచేయాలి, టీమ్ ఇండియాగా కలిసి పనిచేసి కోఆపరేటివ్ ఫెడరలిజం సహకార సమాఖ్య స్ఫూర్తిని మనము నిలబెట్టాలి అని చెప్పేసి పిలుపునిచ్చారు. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోఆపరేటివ్ ఫెడరలిజం మనం పాలిటీ చదివితే ఐడియా ఉంటుంది. కోఆపరేటివ్ ఫెడరలిజం అనే పదాన్ని భారతదేశము కోఆపరేటివ్ ఫెడరలిజం అని ఎవరు అభివర్ణించారు అంటే అమెరికాకు చెందిన పొలిటికల్ సైంటిస్ట్ గ్రాన్విల్లే ఆస్టిన్ గారు. గుర్తుపెట్టుకోండి, గ్రాన్విల్లే ఆస్టిన్. ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం ఈయన అభివర్ణించారు. ఇక మనం తెలుసుకోవాల్సింది నీతి ఆయోగ్ గురించి. నీతి ఆయోగ్ ఇది అడ్వైజరీ బాడీ మాత్రమే, అంటే ఇది సలహాలు ఇవ్వగలదు. నీతి ఆయోగ్కి ఒక గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది, అదే పాలక మండలి. నీతి ఆయోగ్ తీసుకునే ఏ నిర్ణయాలనైనా ఆమోదం తెలిపేది ఈ గవర్నింగ్ కౌన్సిల్, పాలక మండలి అని చెప్పవచ్చు. మరి ఇది వచ్చేసి చట్టబద్ధమైన సంస్థ కాదు, స్టాచ్యుటరీ బాడీ కాదు, అలానే రాజ్యాంగబద్ధ సంస్థ కాన్స్టిట్యూషనల్ బాడీ కూడా కాదు. ఇది కేవలం యూనియన్ క్యాబినెట్ ఒక రెజల్యూషన్, ఒక తీర్మానం ద్వారా ఏర్పాటు కావించబడ్డ బాడీ అని చెప్పవచ్చు. ఇక దీని స్ట్రక్చర్ విషయానికి వస్తే, నీతి ఆయోగ్ స్ట్రక్చర్ విషయానికి వస్తే ఇందులో చైర్పర్సన్గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు.
వైస్ చైర్పర్సన్గా ప్రధానమంత్రి ఎవరిని నియమిస్తే వాళ్ళు వైస్ చైర్పర్సన్గా ఉంటారు. ప్రస్తుత నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ సుమన్ బేరీ గారు, సుమన్ బేరీ. ఇక అలానే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా ఉంటాడు నీతి ఆయోగ్కి. ఆ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని కూడా ప్రధానమంత్రి నియమిస్తారు, నామినేట్ చేస్తారు. ఇక అలానే ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు నీతి ఆయోగ్లో. ఫుల్ టైం మెంబర్స్ వచ్చేసి ఎవరైతే ఎకనామిక్ మ్యాటర్స్లో, టెక్నాలజీ మ్యాటర్స్లో, గవర్నెన్స్ పరిపాలనా విభాగాల్లో నిష్ణాతులై ఉంటారో, ఎక్స్పర్ట్స్ అయి ఉంటారో వాళ్ళు ఫుల్ టైం మెంబర్స్గా, శాశ్వత సభ్యులుగా ఇందులో ఉంటారు. ఇక ఎక్స్ అఫీషియో మెంబర్స్ అయితే యూనియన్ మినిస్టర్స్ ఉంటారు, కేంద్ర మంత్రులు. వాళ్ళు కూడా మ్యాక్సిమం నలుగురిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నామినేట్ చేయడం జరుగుతుంది. ఇక పార్ట్ టైం మెంబర్స్ కూడా ఉంటారు ఇందులో, గరిష్టంగా 2 పార్ట్ టైం మెంబర్స్ కూడా ఉంటారు. అలానే ఇది కాకుండా మళ్ళీ ఈ గవర్నింగ్ కౌన్సిల్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అసెంబ్లీలు కలిగిన యూటీల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ పాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. అలానే స్పెషల్ ఇన్వైటీస్ కూడా ఉంటారు ఈ పాలక మండలిలో. అంటే ఎవరినైనా కూడా నియమించవచ్చు, ఎక్స్పర్ట్స్ని, అటువంటి వాళ్ళని స్పెషల్గా ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించవచ్చు. ఇక ఈ పాలక మండలి గవర్నింగ్ కౌన్సిలే కాకుండా నీతి ఆయోగ్ రీజనల్ కౌన్సిల్స్ని కూడా ఏర్పాటు చేయవచ్చు, అధికారం ఉంటుంది. అవసరానికి తగ్గట్టుగా, మన అవసరాలకు తగ్గట్టుగా రీజనల్ కౌన్సిల్స్, ఇందులో చీఫ్ మినిస్టర్స్ ఉంటారు ఆ రీజనల్ కౌన్సిల్స్లో, ప్రాంతీయ కౌన్సిల్లో అని చెప్పవచ్చు. ఇది నీతి ఆయోగ్కు సంబంధించి. ఇంకా ఈ సమావేశంలో ఏమని డిస్కస్ చేశారు అంటే, ఇక మనము సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీతి ఆయోగ్ గురించి తెలుసుకున్నాం. నీతి ఆయోగ్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ సమావేశంలో ముఖ్యంగా కొంతమంది చీఫ్ మినిస్టర్స్, తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారు అయితే సమగ్ర శిక్ష ఫండ్ కింద మాకు నిధులు విడుదల చేయటం లేదని చెప్పేసి నిధులు విడుదల చేయాలి. అలానే సెంట్రల్ డివిజిబుల్ పూల్, ఇప్పుడు అది ఉంది కదా మనకి, సెంట్రల్ గవర్నమెంటు స్టేట్స్కి ట్యాక్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఆ వాటా శాతాన్ని 50%కి పెంచాలని చెప్పేసి కూడా తమిళనాడు చీఫ్ మినిస్టర్ అడిగాడు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కోఆపరేటివ్ ఫెడరలిజానికి పనిచేయాలని చెప్పేసి చెప్పారు. ఇక్కడ ఫెడరలిజం చదివేటప్పుడు మనకి 3 టర్మ్స్ ఉంటాయి. కోఆపరేటివ్ ఫెడరలిజం ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, అందరూ కలిసికట్టుగా ఒకరినొకరు సహకరించుకుంటే అది కోఆపరేటివ్ ఫెడరలిజం. కొల్లాబరేటివ్ అన్న దాని మీనింగ్ అదే వస్తుంది, ఒకరినొకరు సహకరించుకుంటే కొల్లాబరేటివ్ ఫెడరలిజం. కాంపిటేటివ్ ఫెడరలిజం అనే ఒక వర్డ్ ఉంటుంది. కాంపిటేటివ్ ఫెడరలిజం అంటే అన్ని రాష్ట్రాలు కూడా ఆరోగ్యకరమైన రీతిలో ఆరోగ్యకరమైన రీతిలో పోటీ పడుతూ ఎదగాలి, అది కాంపిటేటివ్ ఫెడరలిస్ట్ స్పిరిట్. ఇది మనకు అవసరం మన రాష్ట్రాల ప్రగతికి, దేశ ప్రగతికి. కన్ఫ్రంటేషనల్ ఫెడరలిజం అనేది ఒక టర్మ్ ఉంటుంది. కన్ఫ్రంటేషనల్ ఫెడరలిజం అనే ఒక టర్మ్ ఉంటుంది. ఇది మనకు అవసరము లేదు, ఇది మనం ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే కాన్ఫ్రంటేషన్ అంటే ఎప్పుడు కూడా గొడవలు పడతా ఉంటాయి రాష్ట్రాలు, ఇది దేశ ప్రగతికి విఘాతం కలిగిస్తుంది, దాన్నే కన్ఫ్రంటేషనల్ ఫెడరలిజం అంటారు. ఇది మనకి ఫాలో అవ్వకూడదు. సో ఇలా మనకి ఇవి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి టర్మ్స్ యూస్ చేస్తే కూడా స్కోర్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఇండియా ఆఫ్ఘన్ రిలేషన్స్. భారతదేశము దాదాపుగా 5 ఏండ్ల తర్వాత ఆఫ్ఘన్ జాతీయులకి వీసాలు జారీ చేయబోతా ఉంది. తాలిబాన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2021లో భారతదేశం అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ జాతీయులకు వీసాలు ఇవ్వడం మానేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ దాదాపుగా 5 ఏళ్ల తర్వాత ఇటీవలే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు తాలిబాన్ నేతలతో చర్చలు కూడా జరిపారు. ఇప్పుడు వీసాలు ఇవ్వబోతా ఉన్నాం. ముఖ్యంగా ఆఫ్ఘన్కు చెందిన ఆర్టిస్టులు అంటే కళాకారులు, బిజినెస్ మ్యాన్, ట్రేడర్స్, వ్యాపారులకి వీసాలు ఇస్తూ ఉన్నాం. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఆ వీసాలు ఏవి అంటే ఈ ఎమర్జెన్సీ ఎక్స్ మిసల్లేనియస్ వీసా, ఈ ఎమర్జెన్సీ ఎక్స్ మిసల్లేనియస్ వీసాలు అనేవి ఆఫ్ఘన్ జాతీయులకు మనం ఇవ్వబోతా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి ఈ టర్మ్. యాక్చువల్లీ 2021లో తాలిబాన్ వచ్చిన తర్వాత మన వాళ్ళు శాశ్వతంగా వీసాలని వాళ్ళకి సస్పెండ్ చేయలేదు. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న హిందువులకి, సిక్కులకి ఈ ఎమర్జెన్సీ ఎక్స్ మిసలేనియస్ వీసాలు ఇచ్చారు. ఇప్పుడు ఇవి అందరికీ ఇవ్వబోతా ఉన్నారు. నెక్స్ట్ వన్,
డెహ్రాడూన్లో తొలిసారిగా ప్రెసిడెన్షియల్ రీట్రీట్ ఈ టర్మ్ మనం చూస్తూ ఉంటాం. రాష్ట్రపతి వింటర్ విడిదిగా హైదరాబాద్కి విచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి రాష్ట్రపతి నిలయం ఉంది. హైదరాబాద్లో రాష్ట్రపతి బస చేయడానికి రాష్ట్రపతి నిలయం. అలానే భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో రాష్ట్రపతి బస చేయడానికి కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. అలాంటిదే ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఉన్న రాష్ట్రపతి నికేతన్. మరి ప్రెసిడెన్షియల్ రీట్రీట్ అంటే ప్రెసిడెంటు పలానా ప్లేస్కి వచ్చినప్పుడు, ఆ విడిది చేసినప్పుడు ప్రజలతో మీట్ అవ్వడానికి ఆ బిల్డింగ్ని, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ని మనము వారంలో 6 రోజుల పాటు సందర్శించవచ్చు. పాసెస్ తీసుకుంటే ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి భవన్లో ఉన్న ప్రతి ఫ్లోర్ని, ప్రతి రూమ్లోకి కూడా మనం వెళ్ళి చూసి రావచ్చు అనమాట. సో అటువంటి కార్యక్రమమే ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో రాష్ట్రపతి నికేతన్లో నిర్వహించబోతా ఉన్నారు. జూన్ 24 నుంచి ప్రజలు సైతం వీక్షించవచ్చు ఈ రాష్ట్రపతి నికేతన్ని. ఇది 186 ఏళ్ల చరిత్ర గల బిల్డింగ్ డెహ్రాడూన్లోది. ఇక అలానే హిమాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి బస చేయడానికి రాష్ట్రపతి నివాస్ ఉంది. పేర్లు ఇంపార్టెంట్. హిమాచల్ ప్రదేశ్లోని మషోబ్రాలో రాష్ట్రపతి నివాస్ ఉంది. హైదరాబాద్లో రాష్ట్రపతి నిలయం, న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్. ఇక్కడ ప్రెసిడెన్షియల్ రీట్రీట్ కార్యక్రమం జరుగుతుంది. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రక్షణ, ఏరోస్పేస్ రంగాల అభివృద్ధికి 5 కారిడార్లు గుర్తించారు. డిఫెన్స్కి సంబంధించి ఏరోస్పేస్ సెక్టార్ డెవలప్మెంట్ కోసం ఆ 5 కారిడార్లు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఒకటి జగ్గయ్యపేట దొనకొండ హబ్. జగ్గయ్యపేట కృష్ణా జిల్లా, దొనకొండ ప్రకాశం, అదొక కారిడార్గా తీర్చిదిద్దుతున్నారు. లేపాక్షి మడకసిర హబ్ అనంతపురం డిస్టిక్. విశాఖపట్నం అనకాపల్లి హబ్, విశాఖపట్నం అనకాపల్లి కారిడార్ మూడవది. అలానే కర్నూలు ఓర్వకల్లు కారిడార్ 4 కారిడార్లు. మరొకటి వచ్చేసి తిరుపతి కేంద్రంగా ఇంకొక కారిడార్ని అభివృద్ధి చేస్తున్నారు. తిరుపతిని రక్షణ పరిశోధన అభివృద్ధికి హబ్గా కేంద్రంగా మార్చబోతా ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏపీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 5 కారిడార్లు గుర్తించారని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వన్ తెలంగాణకు సంబంధించి కమిటీ మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారించడానికి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వేశారని చెప్పేసి ఇప్పుడు తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ కోసం, మేడిగడ్డ ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం ఏబి పాండ్యా కమిటీని ప్రభుత్వము నియమించింది. ఏబి పాండ్యా కమిటీ. ఏబి పాండ్యా అనే ఆయన సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి మాజీ చైర్మన్. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతా ఉన్నారు అంటే ఈ కమిటీ ద్వారా ఆ మేడిగడ్డ పునరుద్ధరణ కోసం కాఫర్ డ్యామ్ కట్టడమా లేకపోతే రింగ్ బండ్ నిర్మించడమా అనే దానిపైన స్టడీ చేయబోతా ఉన్నారట. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కమిటీ పేరు ఇంపార్టెంటు. అలానే ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసింది. మనం చూసాం కొన్ని డేస్ బ్యాక్ శ్రీశైలం డ్యామ్కి సంబంధించి కూడా శ్రీశైలం డ్యామ్ రిస్క్లో ఉంది అని చెప్పేసి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్ట్ను ఇచ్చింది. ఈ కాంటెక్స్ట్లో మనం తెలుసుకోవాల్సింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గురించి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ. ఇది 2021లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కింద ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇందులో చైర్మన్ ఉంటారు. చైర్మన్ మరియు 5 సభ్యుల హెల్ప్తో ఈ అథారిటీ పనిచేస్తుందని చెప్పవచ్చు. చైర్మన్ మరియు 5 సభ్యులు ఉంటారు. ఇక ప్రస్తుతం జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ వచ్చేసి శ్రీ అనిల్ జైన్ గారు. గుర్తుపెట్టుకోండి, శ్రీ అనిల్ జైన్ గారు. నెక్స్ట్ వన్
తెలంగాణకు సంబంధించి ఒక స్కీమ్. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని ఇంప్రూవ్ చేయడానికి రైతులకు అవసరమైన నైపుణ్య శిక్షణ కావచ్చు, లేదంటే సలహాలు, ఏ విధమైన పంటలు పండించాలి, ఏ విధమైన ఫర్టిలైజర్స్ చల్లాలి, అటువంటి వాటిపైన సమగ్రంగా శిక్షణ ఇవ్వడానికి తెలంగాణ గవర్నమెంటు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ సహకారంతో మే 5న ఒక పథకానికి శ్రీకారం చుట్టింది. ఆ పథకం పేరే రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు. ఈ పథకం ద్వారా ఏం చేయబోతా ఉన్నారంటే, ఆల్రెడీ ఇది మే 5న మొదలైంది, జూన్ 13 వరకు కొనసాగబోతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా 200 మంది సైంటిస్టులు, ఒక్కొక్క టీంలో 4 చొప్పున 200 మంది సైంటిస్టులు తెలంగాణలోని 1200 గ్రామాలలో పరిశోధనలు లైక్ ప్రాజెక్ట్ని చేపట్టబోతా ఉన్నారు. అక్కడి రైతులకి శిక్షణ ఇవ్వబోతూ ఉన్నారు. ఇందులో విద్యార్థులు అంటే చదువుకున్న విద్యార్థులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటూ ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో తెలంగాణ వ్యవసాయ మంత్రిత్వ శాఖ తీసుకొని వచ్చింది. ఇక ఇది మంచి స్పందన వస్తుంది ఈ కార్యక్రమానికి అని చెప్పేసి ఆ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య గారు ప్రకటించిన సందర్భంగా ఇది వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది ఎందుకు ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశామని చెప్పేసి ఇది మీకు లాస్ట్లో అర్థమవుతుంది. ఫ్రాంటీర్ సీడ్ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? ఫ్రాంటీర్ సీడ్ అనే ఒక ఆర్థిక ప్రోగ్రామ్ని, ఒక ఎకనామిక్ ప్రోగ్రామ్ని ఇటీవల ఏ సంస్థ ప్రారంభించింది? ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. దీన్ని ఎవరు లాంచ్ చేశారో దీనికి ట్రై చేయండి ఆన్సరు. ఇక నిన్నటి క్వశ్చన్ విషయానికి వస్తే మనం అడిగింది ఆపరేషన్ హాక్. ఆపరేషన్ హాక్ని ఎవరు లాంచ్ చేశారు అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. చైల్డ్ సెక్షువల్ అబ్యూస్, చిన్నపిల్లలపైన ఆన్లైన్లో జరుగుతూ ఉన్న లైంగిక నేరాలని నివారించడానికి సిబిఐ లాంచ్ చేసింది. నెక్స్ట్ వన్, కరోనాకు సంబంధించి కొత్త వేరియంట్లు, కొత్త ఉపరకాలు భారతదేశంలో ఎంటర్ అయ్యాయి. మనం చూస్తూ ఉన్నాం, ఆల్రెడీ ఇండియాలో కొన్ని కొత్త రకం కరోనా కేసులు నమోదవుతూ ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి 2 వేరియంట్లను తీసుకొని వచ్చారు. 2 వేరియంట్లని చెప్పారు. ఇండియన్ సార్స్ కరోనా వైరస్ 2 జీనోమిక్ కన్సోర్టియం, ఇన్సాకోజీ అనే లేబొరేటరీ నెట్వర్క్. ఇది ఇన్సాకోజీ అనే లేబొరేటరీ నెట్వర్క్ డేటా ప్రకారము ఇండియాలో ప్రస్తుతం నమోదవుతూ ఉన్న కరోనా కేసుల్లో అత్యధికంగా JN.1 వేరియంట్, JN.1 అనే ఒక ఉపరకం వేరియంటు 53% కేసులు ఇవే ఉన్నాయట. గుర్తుపెట్టుకోండి, ఈ టర్మ్స్ మనకి ఇంపార్టెంట్. JN.1 ఉపరకం. ఆ తర్వాత BA.2 వేరియంట్, BA.2 వేరియంట్ 26% కేసులు భారతదేశంలో నమోదవుతూ ఉన్నాయి. ఇక మూడవది ఒమిక్రాన్ వేరియంట్, 20% కేసులు దీనివల్ల నమోదవుతూ ఉన్నాయి. ఇక కరోనా విషయానికి వస్తే ఈ 3 వేరియంట్లతో పాటు ఇంకొక 2 వేరియంట్లు కూడా నమోదవుతూ ఉన్నాయట. ఒకటి వచ్చేసి NB.1.8.1, NB.1.8.1 అనే ఒక ఉపరకం, అలానే LF.7 అనే ఒక ఉపరకం, LF.7 అనే ఒక ఉపరకం. సో మనకి ఎగ్జామ్లో ఇవి దేనికి సంబంధించిన వ్యాధికి, ఏ వ్యాధికి సంబంధించిన వేరియంట్స్ అంటే కరోనా. ఇక కరోనా విషయానికి వస్తే ఇది సార్స్, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. కరోనా ఏ జాతికి చెందిన రెస్పిరేటరీ డిసీజ్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, సార్స్ వ్యాధి ఉన్నట్టే. ఇది మన ఊపిరితిత్తులను అటాక్ చేస్తుంది కరోనా. ఇక మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ 2 వేరియంట్లని, NB.1.8.1, LF.7 వేరియంట్లని ప్రస్తుతానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ వేరియంట్స్ అండర్ మానిటరింగ్గా గుర్తించింది. వేరియంట్స్ అండర్ మానిటరింగ్ అంటే
ప్రస్తుతానికి పర్యవేక్షణలో ఉన్న ఉపరకాలు, అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవి వేరియంట్స్ ఆఫ్ కన్సెంట్ కాదు, కన్సర్న్ కాదు, వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ కాదు. కన్సర్న్ అంటే ఆందోళన కలిగించే ఉపరకాలు కాదు, ప్రస్తుతానికి కేవలం పర్యవేక్షణలో ఉన్న ఉపరకాలని చెప్పేసి చెప్పింది. ఇక మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ ఇన్సాకోజీ, ఎందుకంటే దీని డేటా ప్రకారమే కదా మనం ఇవి తెలుసుకున్నది. ఇండియన్ సార్స్ కరోనా వైరస్ జీనోమిక్ కన్సోర్టియం. ఇది 54 లేబొరేటరీల సమూహం, 54 లేబొరేటరీల సమూహం. ఇది 2020 సంవత్సరంలో కరోనా భారతదేశంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేశారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అఫైర్స్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక నెట్వర్క్ అని చెప్పవచ్చు. దీన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు ఆరోగ్య మంత్రిత్వ శాఖ, అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మరియు సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ లేబొరేటరీ సహకారము, అలానే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లేబొరేటరీ ఐసిఎంఆర్ సహకారంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ అగైన్ హెల్త్కి సంబంధించి, హెల్త్ అండ్ డిసీజెస్కి సంబంధించి, సికిల్ సెల్ డిసీజ్కి సంబంధించి. సికిల్ సెల్ వ్యాధి మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. సికిల్ సెల్ డిసీజ్ అనేది ఇది ఒక జెనెటిక్ డిజార్డర్, జన్యుపరమైన వ్యాధి. తల్లిదండ్రులలో ఏ ఒక్కరికి వ్యాధి ఉన్నా కూడా బిడ్డకు సంక్రమించే శాతం 50% ఛాన్స్ ఉంటుంది. అదే తల్లిదండ్రులు ఇద్దరికీ ఈ సికిల్ సెల్ వ్యాధి ఉంది అంటే తప్పకుండా తమ పిల్లలకు వస్తుందని చెప్పి మనం తెలుసుకున్నాం. ఇక సికిల్ సెల్ డిసీజ్ అంటే ఏంటి ఒకసారి రీకాల్ చేసుకోవాలి. మన బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్స్, అంటే రక్తానికి ప్రధాన కారణమైన హిమోగ్లోబిన్, ఆ హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి అత్యధిక స్థాయిలో పెరిగిపోతే ఆ కండిషన్నే సికిల్ సెల్ డిసీజ్ అంటారు. ఈ సికిల్ సెల్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది, బ్రెయిన్ అలానే మన బాడీ ఆర్గాన్స్ దెబ్బతింటాయి, వాళ్ళు పని చేయలేరు. సో ఇది చాలా డేంజర్ అని చెప్పవచ్చు. ఇండియా ప్రపంచంలో సికిల్ సెల్ వ్యాధితో బాధపడతా ఉన్న 2వ అతిపెద్ద దేశం. ఫస్ట్ ప్లేస్లో ఆఫ్రికా ఖండం ఉంది, ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. సెకండ్ ఇండియా ఉందని చెప్పవచ్చు. ఆ స్థాయిలో కేసెస్ నమోదవుతూ ఉన్నాయి. ఇక ఆ సికిల్ సెల్ వ్యాధికి సంబంధించి భారతదేశంలో ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళు ఎక్కువగా స్టిగ్మాతో బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఒక రకమైన ఒంటరితనము, ఆ వ్యాధి ఎందుకు వస్తుందో తెలియదు, అటువంటి వాటిని అన్నింటినీ కూడా పరిశోధించడానికి ఐసిఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఒక స్కేల్ని అభివృద్ధి చేసింది. ఆ స్కేల్ ద్వారా, అంటే ఒక సూచిక ద్వారా భారతదేశంలో ఉన్న సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులని రీసెర్చ్ చేసి ఈ పలానా ప్రాంతంలో ఎంత శాతం సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు ఉన్నారో తెలుసుకోవచ్చు, అన్ని రకాల విషయాలు. ఇది ఆల్రెడీ ప్రపంచంలో ఇటువంటి మెజర్మెంట్స్, సూచికలు 3 ఉన్నాయి. ఇప్పుడు మన దేశము 4వ దేశంగా జాయిన్ అయింది, 4th కంట్రీగా సికిల్ సెల్ వ్యాధిని గుర్తించడానికి. ఇక ఆ స్కేల్ పేరు వచ్చేసి ఐసిఎంఆర్ ఎస్సిడి స్టిగ్మా స్కేల్ ఫర్ ఇండియా. ఐసిఎంఆర్ ఎస్సిడి సిగ్మా స్కేల్ ఫర్ ఇండియా. దీనికి సంబంధించి ల్యాన్సెట్ జర్నల్ తన అధ్యయనంలో వెల్లడించింది. ల్యాన్సెట్ జర్నల్ పొగిడింది, ఇది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉందని చెప్పేసి. ఇక దీనికి సంబంధించి ఆల్రెడీ రీసెర్చ్ ఈ స్కేల్ని ఉపయోగించి 6 జిల్లాలలో, భారతదేశంలోని 6 జిల్లాలలో ఆల్రెడీ స్టడీ చేయడం జరిగింది. ఒకటి అందులో ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఉంది, ముఖ్యమైనది. ఇక మధ్యప్రదేశ్లో అనుప్పూర్ అనే ఒక జిల్లా, గుజరాత్లోని చోటే ఉదేపూర్ అనే ఒక జిల్లా, ఒడిశాలోని కందమల్ అనే ఒక జిల్లా, కర్ణాటకలో మైసూరు, అస్సాంలో ఉదల్గురి అనే విలేజ్, ఉదల్గురి అనే డిస్టిక్. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏపీ నుంచి అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఉంది. ఇది సికిల్ సెల్ డిసీజ్ సంబంధించి. నెక్స్ట్ వన్, సైబర్ మోసాలను అరికట్టేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఒక ఇండికేటర్ని, ఒక సూచికని అభివృద్ధి చేసింది. ఆ సూచిక పేరే ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్. ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్.
జనరల్గా మనం ఎవరికైనా డబ్బులు పంపేటప్పుడు పలానా మొబైల్ నెంబర్కి మనకు తెలియదు. ఎవరికైతే డబ్బులు పంపిస్తామో వాళ్ళు మోసం కూడా చేయవచ్చు. సో అంటే సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా, లింకుల ద్వారా మన డబ్బుల్ని తీసుకొనేస్తూ ఉంటారు. సో ఏదైనా మొబైల్ నెంబర్కు మనం డబ్బు పంపే సమయంలో ఈ నెంబర్కు పంపితే మోసం జరిగే అవకాశం ఉందంటూ మనకి అలర్ట్ ఇస్తుంది ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్. ఇది ఎలా పనిచేస్తుందంటే బ్యాంకులు, యూపీఐ సర్వీసెస్ ప్రొవైడర్లు, ఆర్థిక సంస్థలతో ముందుగానే పంచుకున్న సమాచారం ఆధారంగా పనిచేస్తుంది. ఈ సిస్టంలో భాగంగా దీంట్లో భాగంగా మనకి ఏదైనా మొబైల్ నెంబర్ వల్ల మనకి ఆర్థిక మోసం జరిగేందుకు ఎంత అవకాశం ఉందో 3 గ్రేడ్ల ద్వారా తెలియజేస్తుంది. ఒకటి మీడియం రిస్క్, హై రిస్క్, వెరీ హై రిస్క్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరికి డబ్బులు పంపాను, ఆ నెంబర్ వల్ల నేను నష్టపోతా ఉన్నాను అనుకోండి, దాన్ని మీడియం రిస్క్, హై రిస్క్, వెరీ హై రిస్క్గా అలర్ట్ చేస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. నెక్స్ట్ వన్ పిఎల్ఐ స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఇది ఉత్పత్తుల ఆధారంగా భారతదేశంలో మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో తయారీ రంగంలో ఆత్మనిర్భరతను ఇండిజినైజేషన్ని సాధించడానికి ఇండియన్ గవర్నమెంటు 2020లో లాంచ్ చేసింది. ఇందులో 14 సెక్టార్లు ఉంటాయి. 14 సెక్టార్లు అంటే 14 రంగాలు. వీటినే సన్ రైజ్ సెక్టార్స్ అని కూడా అంటారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ పిఎల్ఐ పథకంలో భాగంగా 11 ఫార్మా ఉత్పత్తులకు 11 ఫార్మా ప్రోడక్ట్స్కి స్కీమ్ ప్రపోజల్స్ పంపినారు. అంటే మీరు ఈ 11 ఫార్మా ప్రోడక్ట్లకు సంబంధించి ఉత్పత్తులను ఏర్పాటు చేయండి, ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయండి, మేము మీకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్, పన్ను రాయితీలు ఇస్తామని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రకటించింది. అందులో కొన్ని డ్రగ్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి నియోమైసిన్, జెంటామైసిన్, ఎరిథ్రోమైసిన్, స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్, సిప్రోఫ్లోక్సాసిన్, డైక్లోఫినాక్ సోడియం అటువంటివి కొన్ని ఉన్నాయి ఇందులో. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది పిఎల్ఐ స్కీమ్లో 14 ఉంటాయి. ఆ 14 ఏవో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇటీవలే ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఒక మాట అన్నారు, రాబోయే 2 దశాబ్దాలలో, రాబోయే 20 ఏళ్లలో ఈ సన్ రైజ్ సెక్టార్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ సెక్టార్ కావచ్చు, రెన్యూబుల్ సెక్టార్ కావచ్చు, ఇటువంటి సెక్టార్లను ఉపయోగించుకొని మనము మన జీడిపిలో తయారీ రంగ శాతాన్ని, మన జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వాటాని డబుల్ చేయాలి, 23% పెంచాలి అని చెప్పేసి ప్రకటించింది. సో ఆ 14 సెక్టార్లు ఒకసారి పేర్లు చదువుతాను, ఎందుకంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సన్ రైజ్ సెక్టార్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పిఎల్ఐ సెక్టార్స్ అని కూడా అడగవచ్చు. ఒకటి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ సెక్టార్ ఒకటి, మళ్ళీ డ్రగ్ ఇంటర్మీడియరీసు, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులకు సంబంధించి, మెడికల్ డివైజులు అంటే వైద్య ఉపకరణాల ఉత్పత్తికి సంబంధించిన ఒక రంగం, ఆటోమొబైల్స్ ఒక రంగం, ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ అంటే ఔషధాలు, అలానే స్టీల్ రంగము, టెలికాం రంగం, ఎలక్ట్రానిక్ రంగం, వైట్ గూడ్స్ అంటే ఎయిర్ కండిషనర్లు, ఎల్ఈడీస్ అటువంటివి, ఫుడ్ ప్రోడక్ట్సు, టెక్స్టైల్ ప్రోడక్ట్సు, సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీస్, డ్రోన్ కాంపోనెంట్లు, ఇవి 14 ఇందులో ఉంటాయి. నెక్స్ట్ వన్, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్ గారు గోవాలోని రాజ్భవన్ వద్ద సుశ్రుత మరియు చరక సంబంధించిన విగ్రహాలని లాంచ్ చేశారు, ప్రారంభించారు. సుశ్రుత, చరక మనము ఏన్షియంట్ హిస్టరీలో కూడా చదువుకుంటాం. సుశ్రుత, చరక, సుశ్రుత సంహిత, చరక సంహిత అని. ఇప్పుడు ఈ ఇద్దరు గొప్ప వాళ్ళ విగ్రహాలని తీసుకొని వచ్చారు. మరి ఇక్కడ సుశ్రుత అంటే ఎవరో తెలుసుకోవాలి, చరక అంటే ఎవరో తెలుసుకోవాలి. చరకుణ్ణి మన ఇండియన్ మెడిసిన్లో ఫాదర్ ఆఫ్ ఆయుర్వేదగా పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద అంటే
ఆయుర్వేద రంగానికి పితామహుడుగా. జనరల్గా మన ఇండియన్ మైథాలజీలో, భారతీయ పురాణాల్లో ధన్వంతరిని మనం డిస్కస్ కూడా చేసుకున్నాం. ధన్వంతరిని గాడ్ ఆఫ్ ఫిజిషియన్స్, అంటే ఈ వైద్యులందరికీ దేవుడిగా పిలుస్తారు అని చెప్పేసి తెలుసుకున్నాం. అలానే చరకుడిని కూడా, ఎందుకంటే చరకుడు 300 BC ఆ టైంలో నివసించాడు. ఈయన చరక సంహిత అని రాశాడు ఆయుర్వేద పైన. చరక సంహిత, ఇది సాంస్క్రిట్ బుక్. చరక సంహిత. ఇక సుశ్రుత విషయానికి వస్తే ఈయన ఫేమస్ భారతీయ సర్జన్ అన్నమాట. అప్పట్లోనే కొన్ని టూల్స్ ఉపయోగించి, కొన్ని పనిముట్లు ఉపయోగించి, కొన్ని వస్తువులు ఉపయోగించి సర్జరీలు చేసేవాడు. సో ఈయన ఫాదర్ ఆఫ్ సర్జన్ అంటారు, ఫాదర్ ఆఫ్ సర్జన్. ఈయన సుశ్రుత సంహిత అనే ఒక సాంస్క్రిట్ బుక్ రాశాడు సర్జరీలకు సంబంధించి. ఇప్పుడు ఆ విగ్రహాలని ఎక్కడ లాంచ్ చేశారంటే గోవాలోని రాజ్ భవన్. లాంచ్ చేసిన వాళ్ళు కూడా మనకి ఇంపార్టెంట్, వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ వన్, ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025. మనం డిస్కస్ చేసుకున్నాం ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి సంబంధించి. ఇప్పుడు మే 19న ఇవి మొదలయ్యి మే 24న నిన్న ముగిశాయి. తొలిసారిగా జరిగిన ఈ ఎడిషన్. ఫస్ట్ టైం ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ యూనియన్ టెరిటరీ ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూలో జరిగాయి. ఇది తొలిసారిగా జరిగిన ఈవెంట్స్ అని చెప్పవచ్చు. ఇందులో ఆరు స్పోర్ట్స్ మెడల్స్ ఇస్తాం కదా మనం, ఏవైతే ఆ మెడల్స్ ఇచ్చేవి 6 స్పోర్ట్స్. అలానే 2 డిమాన్స్ట్రేషన్ స్పోర్ట్స్ను కూడా ఇందులో తీసుకొని వచ్చారు. డిమాన్స్ట్రేషన్ స్పోర్ట్స్ అంటే మనం గతంలో చెప్పుకున్నట్టు ప్రదర్శన గేమ్స్. జస్ట్ తొలి రోజు ప్రారంభోత్సవాలప్పుడు ప్రదర్శనకు ఉపయోగపడే ఆటలు. ఇవి 2 డెమాన్స్ట్రేషన్ గేమ్స్. మెడల్స్ ఇచ్చిన గేమ్స్ మాత్రము 6 స్పోర్ట్స్ అని చెప్పవచ్చు. ఇక ఇందులో ఓవరాల్గా ఛాంపియన్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో మణిపూర్ నిలిచింది. 5 గోల్డ్ మెడల్సు, 6 సిల్వరు, 3 బ్రాంజ్ మెడల్స్. ఓవరాల్గా 14 మెడల్స్తో మణిపూర్ టాప్. సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ నాగాల్యాండ్, 4th హర్యానా, 5th జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక జనరల్గా ఖేలో ఇండియా అనేవి 4 రకాల గేమ్స్ జరుగుతాయి ఇండియాలో. ఖేలో ఇండియా బ్యానర్ కింద ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ జరుగుతాయి, ఖేలో ఇండియా పారా గేమ్స్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఇది 4వది ఖేలో ఇండియా బీచ్ గేమ్స్. ఈ 5 రాష్ట్రాలకి గోల్డ్ మెడల్స్ సమానంగా వచ్చాయి, 5-5-5. బట్ సిల్వర్ మెడల్స్ ఆధారంగా నిర్ణయించారు వీటి ప్లేసెస్ని. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ప్లేస్ మణిపూర్. నెక్స్ట్ వన్, టెన్నిస్ క్రీడకు సంబంధించి సెర్బియాకు చెందిన జకోవిచ్ రికార్డు సృష్టించాడు. సెర్బియాకు చెందిన జకోవిచ్ జెనీవా ఓపెన్ ఛాంపియన్షిప్ను గెలుపొంది 100 ATP సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న 3వ వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఆల్రెడీ తమ కెరీర్లో 100 ATP సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న ఇద్దరు వచ్చేసి, ఒకరు అమెరికాకు చెందిన జిమ్మీ కానర్స్. అమెరికాకు చెందిన జిమ్మీ కానర్స్ 109 ATP సింగిల్స్ టైటిల్స్ గెలుచుకుంటే, సెకండ్ ప్లేస్లో స్విట్జర్లాండ్కు చెందిన రోజర్ ఫెదరర్ 103 గెలుచుకున్నాడు. ఇప్పుడు జకోవిచ్ 100. ఫైనల్లో పోలాండ్కు చెందిన హాబర్ట్ హర్కజ్ పైన జకోవిచ్ గెలుపొందాడు. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. సుప్రీంకోర్టు కొలీజియం సభ్యురాలిగా జస్టిస్ బివి నాగరత్న నియామకం. నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం. ఆఫ్ఘన్ జాతీయులకు వీసాలు జారీ చేయనున్న భారత ప్రభుత్వం. డెహ్రాడూన్లో తొలిసారిగా ప్రెసిడెన్షియల్ రీట్రీట్. ఆంధ్రప్రదేశ్లో 5 రక్షణ ఏరోస్పేస్ రంగాల కారిడార్లు. మేడిగడ్డ పునరుద్ధరణకై ఏబీ పాండ్యా కమిటీ. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు తెలంగాణ ప్రభుత్వం. కొత్త రకం కరోనా వేరియంట్లు. సికిల్ సెల్ వ్యాధి. సైబర్ మోసాలను అరికట్టేందుకు ఇండికేటర్ను ఆవిష్కరించిన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్.
11 ఫార్మా ఉత్పత్తులకు PLI పథకం ప్రారంభం. సుశ్రుత మరియు చరక విగ్రహాలను ఆవిష్కరించిన వైస్ ప్రెసిడెంట్. ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2025. 100 ATP సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న 3వ వ్యక్తిగా జకోవిచ్. ఇప్పుడు మనము కొన్ని ఫ్యూ క్వశ్చన్స్ చూద్దాం. ఇవాళ UPSC 2025 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇవాళ మార్నింగ్ జరిగింది. ఇందులో కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్స్ నుంచి అంటే ఎలా అడుగుతారో ఇంకొకసారి తెలుసుకుందాం. ఇవాళ అడిగిన క్వశ్చన్స్, ఇవాళ UPSC 2025 క్వశ్చన్లో అడిగిన క్వశ్చన్స్ ఇవి. మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్టు మజోరానా 1 చిప్ గురించి. ఒక స్టేట్మెంట్ ఏమిచ్చాడు, మజోరానా 1 అనే చిప్ ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్ సామర్థ్యాలను పెంపొందించవచ్చు. ఆప్షన్ ఇది స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 వచ్చేసి మజోరానా 1 చిప్ను అమెజాన్ వెబ్ సర్వీసెస్ కంపెనీ అభివృద్ధి చేసింది, 2వ స్టేట్మెంటు. 3వ స్టేట్మెంటు డీప్ లెర్నింగ్ అనేది మెషిన్ లెర్నింగ్లో ఒక భాగము అని 3వ స్టేట్మెంటు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు ఈ ఆప్షన్లను చూసి, 3వ స్టేట్మెంట్తో సంబంధం లేకుండానే. మజోరానా 1 చిప్ మనం డిస్కస్ చేసుకున్నాం, దీన్ని అభివృద్ధి చేసినది మైక్రోసాఫ్ట్ సంస్థ, అమెజాన్ కంపెనీ కాదు. సో ఇది రాంగ్, 2వది రాంగ్. సో వాడు అడిగింది ఏంది, క్రింది వాటిలో ఏవి నిజం అన్నాడు, కరెక్ట్ అన్నాడు. 2వది రాంగ్ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు, బి ఆప్షన్ని ఎలిమినేట్ చేయవచ్చు, 4th ఆప్షన్ని డీని కూడా ఎలిమినేట్ చేయవచ్చు. ఆన్సర్ సి అవుతుంది. ఎందుకంటే మజోరానా 1 చిప్ అనేది క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ అని తెలుసుకున్నాం. డీప్ లెర్నింగ్ అనేది కూడా మెషిన్ లెర్నింగ్లో అంతర్భాగం అని చెప్పేసి మనము లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు, భాషా మోడల్స్ని డిస్కస్ చేసుకునేటప్పుడు, న్యూరల్ నెట్వర్క్స్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేసుకునేటప్పుడు తెలుసుకున్నాం. సో దీనికి ఆన్సర్ సి అవుతుంది. సో మనకి ఎప్పుడైనా ఒక కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్డ్గా చదివితే ఈజీగా మనం ఎలిమినేట్ చేయవచ్చు. ఇక అలానే ఇవాళ 2025 ఈరోజే అడిగిన ఇంకొక క్వశ్చన్, కృత్రిమంగా వర్షాన్ని ఏ విధంగా సృష్టించవచ్చు, ఏ పదార్థాలను ఉపయోగించి ఆర్టిఫిషియల్ రైన్ని మనము కురిపించవచ్చు అని అడిగాడు. మనం డిస్కస్ చేసుకున్నాం, ఢిల్లీ గవర్నమెంటు పైలట్ ప్రాజెక్టులో భాగంగా 5 క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్టులను చేపట్టబోతా ఉంది అని చెప్పేసి అప్పుడు తెలుసుకున్నాం. ఒకటి సిల్వర్ అయోడైడ్ పార్టికల్స్, సిల్వర్ అయోడైడు, పొటాషియం అయోడైడ్ని ఉపయోగించి ఇవి ఆకాశంలో ఈ పదార్థాలని ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా చల్లినప్పుడు వాటర్ డ్రాప్లెట్స్ ఏర్పడి వర్షం కురుస్తుంది అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సో ఆన్సర్ దీనికి ఏ అవుతుంది. ఇక ఈ పదాలు దేనికి సంబంధించినవని అడిగాడు ఇవాళ. CL20, HMX, LLM 105 అనే పదాలు మనము ఇవి న్యూస్లో చూసాము. ఇవి దేనికి సంబంధించినవి, ఇది 2024 కరెంట్ అఫైర్. ఈ పదాలు CSIRకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ సంస్థ తయారు చేసిన రాకెట్ ప్రొపల్షన్కి ఉపయోగపడే ఇంధనాలు ఇవి. ఈ టర్మ్స్ CL20, HMX, LLM 105. సో ఆన్సర్ డి అవుతుంది. ఇక నెక్స్ట్ వన్ అగైన్ ఇవాళ ఎగ్జామ్లో అడిగిన ఇంకొక క్వశ్చన్, నేచర్ సొల్యూషన్స్ ఫైనాన్స్ హబ్ ఫర్ ఏషియా అండ్ ద పసిఫిక్ అనే ప్రోగ్రామ్ని ఏ సంస్థ లాంచ్ చేసింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు, న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అన్నాడు. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆసియా పసిఫిక్ ప్రాంతాలలో క్లైమేట్ చేంజ్ పెరిగిపోతా ఉన్న సందర్భంగా ప్రకృతితో ఉపయోగపడే పరిష్కార మార్గాలను, ప్రకృతి ఆధారిత పరిష్కార మార్గాలకు ఆర్థిక సహకారం అందించే ప్రాజెక్టు. దీన్ని లాంచ్ చేసిన సంస్థ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇక అలానే కవచ్ సిస్టమ్ పైన కూడా ఇవాళ ఎగ్జామ్లో అడిగాడు. కవచ్ సిస్టమ్ మనము ముంబై సబర్బన్ రైల్స్ కోసము కవచ్ 5.0ని తీసుకొని వచ్చాము. ముంబై సబర్బన్ రైల్స్ కోసము స్వదేశీ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ మనం సొంతంగా డెవలప్ చేసినాం దీన్ని. ఇది రైళ్ల రక్షణ వ్యవస్థ అని చెప్పవచ్చు. స్వదేశీయంగా అభివృద్ధి చేశాం కాబట్టి వీడు స్టేట్మెంట్లో ఏమన్నాడు, 2వ స్టేట్మెంట్లో
జర్మనీ సహకారంతో మనం దీన్ని అభివృద్ధి చేశామని సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. మూడవ స్టేట్మెంట్ ఏమిచ్చాడు? కవచ్ సిస్టంలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్రాక్స్ పైన ఫిట్ చేస్తారు, తద్వారా రక్షణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది అన్నాడు. ఇది కరెక్టే. కవచ్ 5.0 గురించి చెప్పుకునేటప్పుడు మనం తెలుసుకున్నాం. సో మూడవ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ వాడేమడిగాడు? క్రింది వాటిలో ఏవి తప్పు అన్నాడు. గుర్తుపెట్టుకోండి, నాట్ కరెక్ట్, ఏవి తప్పు అన్నాడు. మరి ఇప్పుడు రెండవది తప్పు, జర్మనీ సహకారంతో అన్నాడు. రెండవది తప్పు కాబట్టి మనం ఎలిమినేట్ చేయవచ్చు. ఇది కాదని తెలిసిపోతుంది ఫస్ట్ స్టేట్మెంటు. డి ఆప్షన్ కాదు, బి ఆప్షన్ కూడా కాదు, ఎందుకంటే 2 and 3 అన్నాడు కాబట్టి. ఇది కేవలం 1 and 3 అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇండియన్ రైల్వేసు నేషనల్ రైల్ ప్లాన్ని అభివృద్ధి చేశాయి. ఈ నేషనల్ రైల్ ప్లాన్ ద్వారా 2028 కల్లా మనము ఫ్యూచర్ రెడీ రైల్ సిస్టమ్ని అభివృద్ధి చేయాలి అన్నాడు. ఈ నేషనల్ రైల్ ప్లాన్ అనేది టార్గెట్ 2030, 2028 కాదు. నేషనల్ రైల్ ప్లాన్ టార్గెట్ 2030. సో ఇది రాంగ్ అవుతుంది ఫస్ట్ది. సో ఫస్ట్ది రాంగ్, మనకి సెకండ్ది రాంగ్. సో ఏవి తప్పన్నాడు కాబట్టి 1 and 2 తప్పని అర్థమైపోతుంది మనకి. సో ఇవి ఇవాళ అడిగిన యూపీఎస్సీలో అడిగిన కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ అని చెప్పవచ్చు. సో ఈజీగానే ఉంటాయి, జస్ట్ మనము అలర్ట్గా ఉంటే సరిపోద్ది. వీ కెన్ ఎలిమినేట్. యాక్చువల్లీ యూపీఎస్సీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎలిమినేట్ చేయవచ్చు. ఒక ఆప్షన్ తెలిసినా కూడా మనం ఈజీగా మిగతా వాటిని ఎలిమినేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. దట్స్ ఇట్. విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.